హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ లెక్చరర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ సంబంధించి ఒక లేటెస్ట్ వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని సబ్జెక్టుల వారిగా మనకు ప్రొవిజనల్ సెలక్షన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా చెక్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వెబ్ నోట్ వచ్చేసి నైట్ రావడం జరిగింది, బట్ వీడియో కొంచెం డిలే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 13/9/2023 రోజున జరగడం జరిగిందండి. ఫర్ ది పోస్టెస్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ ఎకనామిక్స్ సబ్జెక్టుకి సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ 11 అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 12 ఎకనామిక్స్ ఉర్దూ మీడియానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి క్లియర్ కట్గా సివికి అనేది టీజీపీఎస్సీ కండక్ట్ అయితే చేయడం జరిగిందండి. ఈ సివి కండక్ట్ చేసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ప్రొవిజనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఒకసారి మనం లిస్ట్ అనేది గమనిద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్స్ నెంబర్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ కోడ్ వారిగా ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్ నెంబర్ 11 ఎకనామిక్స్కి సంబంధించి మల్టీజోన్ 1కు సంబంధించి ఎంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారంటే టోటల్ వచ్చేసి 32 క్యాండిడేట్స్ వచ్చేసి సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి. ఇక్కడ ఒక వేకెన్సీ వచ్చేసి అన్ఫీల్డ్ అయితే కావడం జరిగింది, ఎందుకంటే అక్కడ ఇలాంటి అవైలబిలిటీ అయితే లేదండి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే లేదు. అందువల్ల ఒక పోస్ట్ వచ్చేసి ఇక్కడ అన్ఫీల్డ్ అయితే కావడం జరిగింది. అది పోస్ట్ కోడ్ నెంబర్ 11కి సంబంధించి. ఇక మల్టీజోన్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే మల్టీజోన్ 2లో 48 క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది. పోస్ట్ కోడ్ నెంబర్ 12 ఎకనామిక్స్కి సంబంధించి ఉర్దూ మీడియానికి సంబంధించి చూసుకున్నట్లయితే కేవలం 4 మెంబర్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది. ఇందులో 6 వేకెన్సీస్ వచ్చేసి అన్ఫీల్డ్ అయితే కావడం జరిగిందండి, ఎందుకంటే అక్కడ నాన్ అవైలబిలిటీ అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి అవైలబుల్గా అయితే లేరు. అందువల్ల ఇక్కడ 6 వేకెన్సీస్ అయితే అన్ఫీల్డ్ అయితే కావడం జరిగింది, అంటే విత్ అయితే కావడం జరిగింది. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 12కి సంబంధించిన అది ఇన్ఫర్మేషన్. ఇక మల్టీజోన్ 2కి సంబంధించి 3 క్యాండిడేట్స్ వచ్చేసి సెలెక్ట్ కావడం జరిగిందండి. ఇక్కడ 1 వేకెన్సీ వచ్చేసి కెప్ట్ విత్ పడడం జరిగింది. ఇంకొక 1 వేకెన్సీ వచ్చేసి ఇక్కడ నాన్ అవైలబిలిటీ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండి, ఇది కూడా అన్ఫీల్డ్ అయితే కావడం జరిగింది. ఇది వచ్చేసి ఉర్దూ మీడియం పోస్ట్ కోడ్ నెంబర్ 12కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక అబోవ్ ప్రొవిజనల్ సెలెక్షన్ అండ్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ద పెండింగ్ కోర్ట్ కేసెస్ అండి. ఈ కొన్ని పెండింగ్ కోర్ట్ కేసెస్ కంప్లీట్ కాగానే ఇక వీటికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఇట్ ఈస్ కమ్ టు ద నోటీస్ ఆఫ్ ది కమిషన్ అండ్ లేటర్ ద క్యాండిడేట్స్ ఈస్ పర్సూయింగ్ ద ఫాలో ఇన్ఫర్మేషన్ ద సెలెక్షన్ ఈస్ నాట్ ఆర్డర్ డ్యూ టు ది ఎనీ యాక్ట్ ఆఫ్ కమిషన్ అండ్ క్యాండిడేట్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా సెలక్షన్కి సంబంధించినటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీ సెలక్షన్ అనేది రద్దు అవుతుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సెలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసి యాజ్ పర్ ది టీజీపీఎస్సీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ పబ్లిష్డ్ ఇన్ ద తెలంగాణ గెజిట్ నెంబర్ 60 ప్రకారం జరిగిందంటూ కూడా కమిషన్ అనేది క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి మనకు క్లియర్గా చూసుకున్నట్లయితే జూనియర్ లెక్చరర్ సంబంధించినటువంటి ఎకనామిక్స్ ఉర్దూ మీడియానికి సంబంధించి, అలాగే ఎకనామిక్స్ సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ 11 అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 12కి సంబంధించినటువంటి రిజల్ట్ నోటిఫికేషన్ అన్నమాట. ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.